तेलंगाना देखी न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब हालिया दिनों में सिकंदराबाद में वाक़ जुबली बस स्टैंड पर A to Z लिखकर एक बड़ी होर्डिंग लगा दी गई थी, जिस पर सीएम रेवंत रेड्डी के खिलाफ नाज़िब अल्फाज भी लिखे गए थे। बताया गया कि इस सिलसिले में टास्क फोर्स ने कार्रवाई करते हुए दो अफराद कल्याण संदीप बापूजी नगर और साई किरण पिकेट लक्ष्मी नगर दोनों को गिरफ्तार करते हुए मारडपल्ली पुलिस के हवाले कर दिया। इस मौके पर बीआरएस पार्टी के सोशल मीडिया कन्वेनर मन्ने कृषांक ने आज बीआरएस लीगल डिपार्टमेंट के साथ मारडपल्ली पुलिस स्टेशन पहुंचे और इस मौके पर उन्होंने बताया कि कांग्रेस हुकूमत की जानिब से की जाने वाली गलतियों को आया किया गया था। इस सिलसिले में बताया गया कि क्या कांग्रेस पार्टी बीआरएस और केटीआर केसीआर के सिलसिले में बहुत सी बातें नहीं करती आई हैं। इस सिलसिले में उन्होंने रेवंत रेड्डी को तनकीद का निशाना भी बनाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। యాదాద్రి గుడిలో కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళడం, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇటు మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో అటు టాస్క్ ఫోర్స్లో ఈ 48 గంటల నుంచి కనీసం వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి, ఎందుకు తీసుకొని వచ్చిండ్రు ఏంటిది అని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పైపోయింది. ప్రభుత్వాన్ని సోదా కాంట్రాక్టు మీ బావమరిది సృజన్ గారికి 1137 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్పినావు అనే ప్రశ్న కేటీఆర్ గారు అడిగారు. అది అడగడం తప్ప. డిండి కాంట్రాక్టు ఇటీవలే మళ్ళా అదే సొంత బావమరిది సోదా కంపెనీకి 300 కోట్లు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అది ప్రశ్నించడం తప్ప. వెంకటేష్ ఖనిలో బొగ్గు గని ఇదే మళ్ళా సొంత బావమరిదికి షోదా కన్స్ట్రక్షన్స్ వాళ్లకు అక్కడ కూడా తవ్వకాలు చేసుకోండి, మైనింగ్ చేసుకోండి అని ఇచ్చారు. అది అడగడం తప్ప. లేదు దావోస్ అని చెప్పి అమెరికా అని చెప్పి గోధి ఇండియా సొంత తమ్ముని కంపెనీతో అనుముల జగదీశ్వర్ రెడ్డి గారితో అమెరికా దాకా పోయి 1000 కోట్ల ఒప్పందం అని ముఖ్యమంత్రి గారు చేసుకొని వస్తాం. దాని గురించి సొంత తమ్మునితో నువ్వు వ్యాపారం ఎట్లా చేస్తావని అడగడం తప్ప. ఇట్లా A to Z స్కామ్లు ఇంక్లూడింగ్ మిస్సింగ్ ల్యాండ్ చేసిన ఆరోపణలు, దీని మీద విచారణ ఏమైంది, ఇట్లా ప్రతి ఒక్క స్కామ్ గురించి ప్రశ్నించడం జరిగింది. అందులో ఏమి కార్టూను లేదు, మార్ఫింగ్ లేదు, బొమ్మ లేదు, ఏమీ లేదు. ఇన్ని ప్రశ్నలు అడగడం ఇవాళ తప్ప. ఆ బ్యానర్ వేసినందుకు ఇలా వీళ్ళను తీసుకొని వచ్చిండ్రు. మరి ఇది 25వ నోటీసు ఈ ప్రభుత్వం ఇచ్చిన నా మీద 25వ కేసు. ఆ ప్రశ్నలు అడిగినందుకు వీళ్ళతో ఏమిచ్చినందుకు ఇలా 25వ కేసు వేసారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఈ 18 నెలల్లో మీరు నడిపించింది కేవలం కేసులు, విచారణలు, నోటీసులు. తుమ్మినా, దగ్గినా, పిత్తినా పోలీస్ కేసులు ఒకటే వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఒకటే పని ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. మేము వీటిని ప్రజాస్వామికంగా ఎదుర్కొంటాం. పోలీసు వాళ్ళు కూడా పాపం వాళ్ళకు ఒత్తిడి, ఇక్కడ మా దగ్గర బోనాలు ఉన్నది, బోనాల కార్యక్రమం రేపు పొద్దున అందరికీ కూడా మాకు పండుగ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే వేలాది మంది ఇక్కడ మారేడుపల్లి దగ్గరకు వస్తారు. వాళ్ళు ఈ బందోబస్తులో ఉండి వాళ్ళ మీద ఈ విచారణలు, కేసులు. ఇంకొకటి ఏంటిదంటే దారుణం ఏంటంటే ఈ బ్యానర్లను కట్టిన వాళ్ళను కూడా తీసుకొని వచ్చారు, 3 కూలి వాళ్ళని. బ్యానర్ ప్రింట్ చేసిన ఆయనను కూడా వాళ్ళ మెటీరియల్ని జప్తు చేశారు. వాళ్ళకు కడుపు మీద కొట్టొద్దు రేవంత్ రెడ్డి గారు. ఆయన సిస్టంలను సీజ్ చేశారు. ఆయన చేసింది ఏం తప్పులేదు. మేము చెప్పినాం, ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలు అడగాలి అని. అది ప్రింట్ చేసినందుకు కూడా ఇవాళ వాళ్ళ మెటీరియల్ని, సిస్టంలను ఈ బోనాల సమయంలో ప్రింటింగ్ చేసుకోవాలి, ఆయనను కూడా తీసుకొని వచ్చారు. దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఈ కేసులో నోటీసులు తీసుకోవడం.